ప్రతి మనిషి జీవితంలోనూ బాధలు, కష్టాలు, సుఖాలు సర్వసాధారణం. నీ జీవితాన్ని రీడిజైన్ చెయి. అండ్ ఇంకొక విషయం మీకు చెప్పాల్సిందేంటంటే, చాణక్యుడు చెప్పాడు. అత్యంత బుద్ధి తక్కువ పనేంటంటే, మనం గతం గురించి పదే పదే తలుచుకొని బాధపడటం. ఈ విషయం నాకు కూడా ఉంటుంది. నేను పక్కన వాళ్ళకి చెప్తాను. పాస్ట్‌ని వదిలేయి అని చెప్తాను, ఆలోచిస్తాను. కానీ నా వల్ల కూడా కాదు. కొన్ని సార్లు పదే పదే గుర్తొస్తుంటది. అది జీవితం అంతే. యూ హావ్ టు యాక్సెప్ట్ ఇట్. కాకపోతే ఇక్కడ మెయిన్ మనకిక్కడ ఇబ్బంది ఎప్పుడు గుర్తొస్తదంటే, మనకి 13, 12 సంవత్సరాల నుండి జరిగిన ఇన్సిడెంట్స్ నుండి 21, 22 సంవత్సరాలు ఈ గ్యాప్‌లో ఉన్న ఈ సిట్యుయేషన్స్ ఏదైతే ఉన్నాయో, ఆ జీవితంలో జరిగిన సిట్యుయేషన్స్ అన్నీ ఉన్నాయో, మొత్తం అది లైఫ్ లాంగ్ గుర్తొస్తూనే ఉంటాయి. ఆ ఏజ్‌లో ఉన్నయన్ని. అది పెద్ద డ్రాబ్యాక్. దాన్ని మనం మార్చలేము. ఇప్పుడు తర్వాత మనం ఒక ఏజ్ వచ్చి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత జరిగే ఇన్సిడెంట్ పెద్దగా తీసుకోం. బట్ ఆ ఏజ్‌లో తెలిసి తెలియని వయసులో ప్రతిదీ మనం తెలుసుకుంటాం. ప్రతిదీ మనం నేర్చుకుంటాం. తిరుగుతూ చదువుకుంటూ తెలుసుకుంటూ ఎస్పెషల్‌గా ఈ టీనేజ్ చైల్డ్‌హుడ్‌లో జరిగిన విషయాలన్నీ పదే పదే గుర్తొస్తా ఉంటాయి. మనం ఎంత ప్రయత్నించినా దాన్ని మార్చాలి అనుకుంటాం. కానీ మార్చలేం. నీ జీవితాన్ని రీడిజైన్ చేయి. ఎస్పెషల్‌గా కొత్త రొటీన్స్ చేయి, కొత్త హాబీస్, కొత్త లక్ష్యాలు పెట్టుకో. ప్రతి జిమ్, యోగా, బాస్కెట్‌బాల్, మ్యూజిక్ లేదా యాక్టింగ్ క్లాసెస్ ఏదైనా రీసెర్చ్ చేయగలుగుతావు. అండ్ ప్రతిరోజు ఉదయం లేవగానే మీకు నచ్చిన పని చేయి. ఉదయం సూర్యుడు చూస్తూ నేను మళ్ళీ మొదలు పెడుతున్నాను. ఈ సూర్య నమస్కారాలు ప్రతిరోజు చెయి. సాధ్యమైనంత వరకు మంచి డైట్ ఫాలో అవ్వు. నువ్వు తినే ఆహారం బట్టి కూడా నీ ఆలోచనలుంటాయి. అవును. అదేదో జోక్ అనుకుంటున్నావు. ఖచ్చితంగా ఉంటాయి. నువ్వు బాగా బిర్యానీ, ఫుల్‌గా పిజ్జా ఒక రోజంతా తిని అలా ఉండు. నీ మైండ్ సెట్ అంతా డల్‌గా ఉంటుంది. ఎలా ఉంటుందో పడుకోబుద్దవుతుంది. ఏదన్నా కూల్ డ్రింక్ తాగి పడుకుంటే. లేదు, నువ్వు మంచి డైట్ ఆహారం తీసుకొని, మంచి శాకాహారం లైక్ రాగియో, మిల్లెట్స్ టైప్ ఉంటాయి కదా! ఆ ఆహారం తీసుకొని, ఒక గంట లైక్ ఎక్సర్‌సైజ్ అలాంటివి చేసి ఎళ్ళు. ఆ రోజు నీ లైఫ్ ఎలా ఉంటుంది? ఈరోజు బద్ధకంగా పడుకున్నప్పుడు నీ లైఫ్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. చూడు నువ్వే. నీ లైఫ్ ఎలా మారుతుందో. మెయిన్‌గా నీ అద్దం ముందు నువ్వు చూసుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే, ఒకసారి అద్దం ముందు చూసుకొని నీ శరీరాన్ని ఈ సైడ్ తిరిగి చూసుకో ఒకసారి. నీ శరీరం ఎలా ఉందో. ఆ పొట్ట ఎలా ఉందో చూసుకో. దాన్ని కరిగించు. ఇంత చెప్తున్నా నేను ఐ వాస్ 1 ఆర్ 2 కేజీస్. నేను 90 కేజీస్‌కి రాగలిగాను. కొంచెం డైట్ ఫాలో అవుతూ అలా ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ. నేను ఎంఎంఏ కొన్నాళ్ళు చేశాను. బేసిక్స్ నేర్చుకున్నాను. లైక్ ఎక్సర్‌సైజ్‌లు చేశాను. అది నాకు కాస్త మైండ్‌ని బాగా ఇంప్రూవ్ అయ్యేలా చేసింది నాకు కాస్త. నేను ఇన్‌ఫాక్ట్ ఆ ఎక్సర్‌సైజ్‌లు, ఆ మార్షల్ ఆర్ట్స్ చేయకపోతే నేను ఇంకా డిప్రెషన్‌లోనే ఉండేవాడిని. మీరు చాలామంది ఒక 2 ఏళ్ళో, 3 ఏళ్ళో, 4 ఏళ్ళో డిప్రెషన్‌లో ఉంటారు. నేను ఏకంగా 9 ఏళ్ళు బాగా డిప్రెషన్ ఫేస్ చేశాను. దాదాపు 9-10 ఏళ్ళు. నా బాల్యం నుండి టీనేజ్‌కొచ్చే ఫేజ్, టీనేజ్ నుండి అడల్ట్ ఏజ్ వచ్చే ఫేజ్ ఏంటంటే అదొక బ్యూటిఫుల్ ఫేజ్. అది లైఫ్ లాంగ్ మనల్ని మారుస్తుంది. ఒక మంచివాడిని చెడ్డవాడిగా చెడ్డవాడిని మంచివాడిగా మార్చొచ్చు. లేదంటే ఏమీ తెలియని తెలివి తక్కువ దద్దమ్మను ఒక తెలివైన వాళ్ళలా మార్చొచ్చు. అన్నీ తెలిసినోడిని డౌన్‌ఫాల్ చేయొచ్చు. ఇవన్నీ కూడా పర్సనాలిటీని మనని ఒక స్ట్రక్చర్డ్‌గా ఒక పర్ఫెక్ట్ ఫార్మాట్‌లో మనని మారుస్తాయి. అది. ఆ ఏజ్. ఆ ఏజ్‌లో ఉన్న ఆనందాలు, చిన్న చిన్న కోరికలు అన్నీ కూడా నేను నా జీవితంలో కోల్పోయాను. నేను బాధపడుతున్నాను. బట్ దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తే చేయడానికి ఏమి ఉండదు. ఇంకా కోల్పోతాను నేను. ఇప్పుడు నా వయసు 24 ఏళ్ళు. నాకు 2014 సంవత్సరంలో తిరిగి ప్రారంభం చేస్తే నా లైఫ్ బాగుందని అనిపిస్తుంది. కానీ కుదరలేదు. ఆ వయసులో నాకు బయట వాళ్ళు చెప్పినా గాని నాకు అర్థం కాలేదు. నాకు నేనుగా ఫేస్ చేసే సిట్యుయేషన్స్ కాదు. మా ఇంట్లో వాళ్ళకి గూడా కుటుంబ పరిస్థితులు అంత బాలేదు. చుట్టూ ఉన్న మనుషులు కూడా అంత సరైన పర్సన్స్ కాదు. సో, నా కెరీర్ ఆ విధంగా డౌన్‌ఫాల్ అనేది బాగా అయింది. బట్ నేను వదిలిపెట్టలేదు. చిన్నదో, పెద్దదో, ఏదో గొప్పదో ఏదో ఉద్యోగం అనేది సంపాదించాను. కోల్పోయిన జీవితాన్ని మనం తిరిగి తీసుకురాలేం. కానీ రాబోయే కాలాన్ని మనం తిరిగి మార్చుకోవచ్చు. గతం గురించి ఆలోచిస్తే భవిష్యత్తును కోల్పోతాం. అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి మనిషికి గూడా ఈ బాధలు, కన్నీళ్ళు అవన్నీ ఉంటాయి. నేను మెయిన్‌గా ఆలోచించేదేంటంటే, ప్రతిరోజు కూడా నువ్వు సూర్య నమస్కారం జేసి, ఈ పంచదారని అవాయిడ్ జెయి. లైక్ డైట్ మంచి ఫాలో షుగర్ అనేది అవాయిడ్ చేసేసేయి. డైట్ ఫాలో అవ్వు. నీ శరీరాన్ని సెట్ జేసుకో. ఆటోమేటిక్‌గా అన్నీ సెట్ అవుతాయి. ఫస్ట్ జిమ్మో, మార్షల్ ఆర్ట్సో, డాన్సో, హాబీ ఏదో ఒకటి ఉంటది. ఏదైనా నీ శరీరాన్ని బాడీ ఫిట్‌గా ఉంచి మంచి ఆహారం తింటే, నీకు పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ ఏవి రాకుండా ఉంటాయి మనకి. మైండ్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంచుకోగలుగుతావు అప్పుడే నువ్వు. మార్నింగ్ వాక్‌కెళ్ళు, లేదంటే ఏదైనా టెంపుల్‌కెళ్ళి కూర్చో, లైక్ ధ్యానం జెయి ఓ పొద్దున్నే 15 నిమిషాలు. సో, జస్ట్ ప్రతి మనిషికి కర్మ అనేది అది క్వైట్ కామన్. కర్మ సిద్ధాంతం అనేది ఎప్పుడూ గూడా ఉంటుంది. అది మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఇవన్నీ కూడా క్వైట్ కామన్. అవన్నీ కూడా మార్చలేం. ప్రతి మనిషికి కర్మ అనేది ఉంటుంది. అది అనుభవించక తప్పదు. అని నేను అనుభవించాననుకోండి. అది. పడిపోయిన ప్రతిసారి పైకి లేస్తున్నాను. చుట్టూ సవాళ్ళు ఎదురొచ్చినా సరే నేను ఎదుర్కోగలుగుతున్నాను. అది. ఎప్పుడు కూడా నిరుత్సాహం అనేది పడకూడదు.
మీ జీవితాన్ని రీడిజైన్ చేయి. కొత్త రొటీన్, కొత్త హాబీలు, కొత్త లక్ష్యాలతో. చెప్పాను కదా, ఫస్ట్ నువ్వు నిన్నుగా యాక్సెప్ట్ చేయి. నిన్ను నువ్వు ప్రేమించు. మెయిన్గా మనకు మనమే నచ్చకపోతే పక్కన వాళ్ళకి ఏం నచ్చుతాం? ఏదన్నా సోలో ట్రిప్, సోలో ట్రావెల్ ఒకసారి చేసి చూడు. నీ కంపెనీ నీకు నచ్చుతుందో లేదో నీకే తెలుస్తుంది. నా కంపెనీ లైక్ నేను యాక్సెప్ట్ చేయగలుగుతున్నాను. ఎందుకంటే నేను లాస్ట్ టైం కుంభమేళా వెళ్ళాను. ఆ మూమెంట్లో నేను ఒక్కడనే వెళ్ళాను, నాతో పాటు ఎవ్వరూ లేరు. నాకు నేనుగా తిరిగా, నాకు నేనుగా తెలుసుకున్నాను, నాకు నేను కొత్త కొత్త మనుషులను, కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త వ్యక్తులందరినీ కలిశాను, మాట్లాడాను. లైక్ ఇలా కూడా ఉంటారా జనాలు అనే విషయాన్ని నేను ఇంకా బాగా తెలుసుకున్నాను. సో లెర్నింగ్ అనేది ఎప్పుడైనా చేయొచ్చు. నీకు నాలాగా 24 ఏళ్ళ వయసు ఉన్నా, 14 ఏళ్ళ పిల్లాడు అయినా, ఏదేది ఒక 40 ఏళ్ళ మధ్య వయస్సు అయినా, ఒక 60 ఏళ్ళ ముసలాడు అయినా సరే, ఎప్పుడు కూడా లెర్నింగ్ అనేది ఎప్పుడు చేస్తూనే ఉండొచ్చు. నీకు 14 ఏళ్లలో తెలుసుకోవాలా, 24 ఏళ్ళలో తెలుసుకో. నాకు 22 ఏళ్ళకి, 23 ఏళ్ళకి తెలుసుకున్నాను. నా స్నేహితులకు 18, 17 ఏళ్ళకే మెచ్యూర్డ్ మైండ్ సెట్ అనేది వచ్చింది. నాకు 24, 23 ఏళ్ళు, 22 ఏళ్ళు పట్టింది నాకు తెలుసుకోవడానికి. 23 ఏళ్ళు గట్టిగా, 23 ఇయర్స్ నాకు వాట్ ఈస్ వాట్ అని ప్రపంచం తెలుస్తుంది. ఇంకా నేను తెలుసుకుంటూనే ఉన్నా. లెర్నింగ్ ఆల్ ద డే. ప్రతిదీ ఏదో కొత్త విషయం, ప్రతిదీ ఒక స్కిల్ నేర్చుకో. టైం పోతే తిరిగి రాదు. నీకు జీవితంలో అత్యంత ముఖ్యమైన మిత్రుడు అంటే నీ కాలం. కాలం చాలా 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 ముఖ్యం. నిజంగా చెప్తున్నాను, కాలం చాలా ముఖ్యమైనది. కాలం పోతే తిరిగి రాదు. మళ్ళీ నువ్వు ఏడ్చి గింజుకున్నా, ఎన్నిసార్లు అడిగినా సరే కాలం రాదు. అది గుర్తుపెట్టుకో. టైం అనేది చాలా ముఖ్యమైన విషయం. టైం పోతే తిరిగి రాదు. కాలాన్ని మనం ప్రేమించు. సరైన పద్ధతిలో ఒక ప్లాన్గా ప్రతి విషయంలోనూ ఉంచుకో. సో నేను కొన్నిసార్లు డీలా పడతా ఉంటాను, బట్ తప్పదు, లెగవాల్సిందే. జీవితం అంతే. జీవితం ఎప్పుడు వెనక్కి నెడుతూ ఉంటుంది. మనం వాళ్ళని సవాళ్ళని పోరాడి సాధించి నిలబడాలి. నీకోసం కాకపోయినా కనీసం నీ తల్లిదండ్రుల కోసమైనా ఫైట్ చేయి. ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో. ఆ తర్వాత మీ చుట్టూ సమాజం, తల్లిదండ్రులు సంహౌ నీకు నచ్చకపోవచ్చు. ఒక సెర్టైన్ పాయింట్ ఆఫ్ టైం నీకు నువ్వే నచ్చకపోవచ్చు, బట్ నిన్ను నువ్వు ప్రేమించడం అనేది నేర్చుకో. నిన్ను నువ్వు ప్రేమించుకుంటేనే పక్కన వాళ్ళకి నువ్వు లైక్ చేస్తారు నేను. అండ్ అలాగే కానీ ఆ సమయం నీలో లైక్ ఏంటి, నాలో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అన్ని ఫిగర్ అవుట్ చేయి. పాజిటివ్ ఏంటో చూసుకో, నెగిటివ్ ఏంటో చూసుకో, ఎలా మార్చాలి, ఏం చేయాలి, నేను ఎలా మాట్లాడాలి, పక్కన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అబ్జర్వ్ చేయి. నీకు ఒక టాపిక్ నీకు తెలియదు ఏం మాట్లాడాలో, ఆ టాపిక్ నీకు తెలియనప్పుడు మౌనంగా ఉండు. నాకు ఇది పలానా తెలిసినట్టే ఉండు, తెలియనట్టేనే ఉంటా. నేనైనా అంతే. ఒక టాపిక్ నీ దగ్గర తెలియదు, సో మ్యాక్సిమం దాని గురించి మాట్లాడొద్దు, అవహేళన అయిపోతావు. తెలిస్తే మాట్లాడేది, లేదంటే పలానా విషయం నాకు తెలియదండి ఓపెన్గా అడుగు, చెప్పేవాళ్ళు చెప్తారు. సో అది జాగ్రత్త. ఏ విషయమైనా సరే ప్రాపర్గా తెలియకుండా నువ్వు ఏది మాట్లాడద్దు. అండ్ అలాగే నీకు లైఫ్ గోల్స్ అండ్ అంబిషన్స్ పక్కన వాళ్ళతో మ్యాక్సిమం షేర్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా లైక్ వాళ్ళు ఈ మధ్య ఏంటంటే మనకి ఏడ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు చుట్టూ. ఏడుస్తారు, అదేంటి వాళ్ళు చేయలేరు ఎందుకంటే మన మీద ఏడుస్తారు. వాళ్ళని చూసి ఎప్పుడు నవ్వే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వాళ్ళు ఏం నవ్వుతారేంటి, వాళ్ళకి ఏముంది చెప్పు. అల్టిమేట్గా నువ్వు, నీ లైఫ్ నిర్ణయం అనేది నీ చేతిలోనే ఉంటుంది. ఇవాళ మనం తీసుకునే యాక్షన్స్ బట్టే మన భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. అది గుర్తుపెట్టుకో. అదేదో సేయింగ్ ఉంది ఇంగ్లీష్లో, నాకు గుర్తు రావట్లేదు, పాస్ట్ యాక్షన్స్ ఆర్ అని. సో బట్ సంహౌ అది నాకు గుర్తొచ్చినప్పుడు నెక్స్ట్ వీడియోలో చేస్తాలే. సో అది గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా సరే, నేను అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ప్రతి లైఫ్లో మనల్ని లైక్ చేసేవాళ్ళు ఉంటారు, నచ్చకపోయిన ఉంటారు, కుటుంబం అని, ప్రెషర్స్ అని, అన్నీ కామన్. తీసేసేసి యుద్ధం చేయి. అండ్ నిన్ను ఎవ్వడూ ఆపలేడు. నువ్వు గనక నువ్వు లైక్ చేయడం స్టార్ట్ చేసి, నేను గ్రేట్, నేను చేయగలను, నా వల్ల అవుతుందని. అండ్ మెయిన్గా నువ్వు ఆలోచించాల్సింది ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ బట్టి నీ లైక్ మైండ్ కూడా ఉంటుంది. మైండ్ బట్టి బాడీ, బాడీ బట్టి మైండ్, రెండు ఇంటర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. నీ పొట్ట ఏదైతే ఉందో పొట్టను మా ముందు కరిగించేసేసాయి. నీ శరీరంలో కొవ్వు పదార్థం ముందు కరిగించి బాడీ ఫిట్ చేయి. ఎందుకు అన్నిసార్లు నీకు కంపేర్స్ చేసి నేను చెప్తున్నానంటే, నీ బాడీ, నీ డైట్ హ్యాబిట్ బట్టి నీ మైండ్ సెట్, నీ ఆలోచనలు కూడా ఉంటాయి. అది ఆలోచించుకో. కొత్త జీవితం ప్రారంభించు. నిన్ను ఎవ్వడు ఆపలేడు. ఇంకా జీవితం నిన్ను పడగొట్టింది అనుకోవద్దు. జీవితం నన్ను పరీక్షించాల్సిస్తోంది అనుకో. జీవితం ప్రతి మనిషిని పరీక్షిస్తున్నది. 20 ఏళ్ళ వాడైనా, 10 ఏళ్ళ వాడైనా, 25 ఏళ్ళ వాడైనా, 50 ఏళ్ళ వాడైనా, 70 ఏళ్ళ వాడైనా, ఎవరినైనా సరే జీవితం పరీక్షిస్తుంది. జీవితం అంతే కష్టాలు, సవాళ్ళు ఉంటాయి. మధ్యలో సుఖాలు వస్తూ ఉంటాయి. అరే ఆ డబ్బున్న వాళ్ళు నా దగ్గర ఎందుకు లేదు? నువ్వు సంపాదించు, నిలబడు, మార్గం వెతుకు.
ప్రతి మనిషికి వాడికి 15,000 వస్తే నీకు 10,000 వస్తున్నాయి ఎందుకు అనుకో, వాడికి 1,00,000 వస్తే నాకు ఎందుకు 30,000 వస్తున్నాయి. అసలు 5,000 రూపాయలు కూడా ఎర్న్ చేయని వాళ్ళు ఉన్నారు. పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోవడం కరెక్టే, బట్ వాళ్ళ పొజిషన్తో పోలిస్తే మనం కాస్త బెటరే కదా. ఏమో కరెక్ట్. కార్మికుల్ని కానీ వాళ్ళని కానీ నాకు చూసినప్పుడు తెలుస్తుంది, నాకు కాస్త పర్వాలేదురా నాయన నా లైఫ్ అని. ఎందుకంటే చాలా చాలా కష్టం, హార్డ్ వర్క్. కంప్యూటర్ ముందు నేను అలా కూర్చుంటే నాదే అనుకుంటాను. అఫ్కోర్స్ నాకు విసుగు అనిపిస్తుంది, 10 గంటలు ఏంట్రా ఈ గోల, 9 గంటలు 9, 5 దాకా అబ్బో తోముతూనే ఉంటారు. స్కూల్లో ఎప్పుడు ఫీలింగ్ వచ్చిందో అప్పుడు వచ్చింది ఈ ఫీలింగ్ మధ్యలో, ఏంట్రా ఈ గోల అని. స్కూల్ పొద్దున్నే పోయేటప్పుడు అంతా ఇసుక అనిపిస్తుంది, వచ్చేటప్పుడు హాయిగా ఉంటుంది ఆ వాటి చిన్నప్పుడు మనకి. కానీ ఆ స్కూల్ డేసే మంచి రోజులు. తర్వాత కాలేజ్ అది కూడా బాగుంటుంది. ఇంకా ఈ ఆఫీస్ వచ్చినప్పుడు అబ్బా ఏంట్రా బాబు 9-10 గంటలు ఏంటి గోలని నాకు అనిపిస్తుంది. బట్ తప్పదు, చేయాలి, సాధించాలి, సంపాదించాలి. పుట్టాం కదా, ఇది ఒకటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్. యూ కెన్ టు బిల్డ్ 3 సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని బిల్డ్ చేసుకో. ఎప్పుడు చేతిలో డబ్బు అనేది మెయిన్ థింగ్. నువ్వు వేసుకునే బట్టలు, నీ దగ్గర ఉండే డబ్బు బట్టి సమాజం రెస్పెక్ట్ ఇస్తుంది. అలాంటి డబ్బు కోసం లైక్ వేరే తప్పుడు మార్గాల్లోకి మాత్రం నువ్వు వెళ్ళొద్దు, మంచి మార్గం చూసుకొని వెళ్ళు. నీ కథ అనేది ముగియలేదు, ఇది కొత్త అధ్యాయం మొదలవుతుంది. జీవితం నిన్ను పడగొట్టింది అనుకో, జీవితం నిన్ను మళ్ళీ పరీక్షిస్తోంది. పరీక్షించిన ప్రతిసారి నువ్వు జయిస్తావు. అండ్ అలాగే మనసు విరగడం అంటే లైక్ అదేం అంతం కాదు, ఇది కొత్త ఆరంభానికి సంకేతం. ఇప్పటికే వీడియో లెంతీ అయిపోయింది. నాకు పర్సనల్గా నేను ఎక్కడికి వెళ్తాను అని చెప్పా కదా నేను మీకు. నాకు డిప్రెస్డ్గా అనిపించినప్పుడు నేను ఎక్కువగా టెంపుల్స్కి వెళ్తాను, లేదంటే వారణాసి ఎక్కువ వెళ్తాను. నేను లాస్ట్ టైం ఒకసారి వెళ్ళాను వారణాసి. సో అది నాకు బాగా కుంభమేళా అనే కాదు, నెక్స్ట్ టైం నేను మళ్ళీ వారణాసి వెళ్ళాలి. ఎందుకంటే నేను ఇక్కడ నుండి సంవత్సరంలో ఒక్కసారైనా కాశీ వెళ్దామని నిర్ణయించుకున్నాను, కాస్త మనీ సేవ్ చేసుకొని. ఎందుకంటే నాకు కాశీ చాలా చాలా ఇష్టం. ఆ ఒక్కసారి నేను వెళ్ళిన కాశీని నాకు ఇప్పటికీ పదే గుర్తొస్తుంది. ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ సడన్గా నేను ఈ ఘాట్స్ దగ్గర ఉన్నానా, దశాశ్వమేధ ఘాట్ దగ్గర ఉన్నానా, లేదంటే ఈ మణికర్ణిక ఘాట్ దగ్గర ఉన్నానా, లేక ఈ పంచగంగా ఘాట్ దగ్గర ఉన్నానా, లైక్ ఇంకా రాజా ఘాట్, రకరకాల ఘాట్లు ఉన్నాయి. సో ఆ ఘాట్స్ దగ్గర ఉన్నానా, నడుస్తున్నానా, కేదార్ ఘాట్ దగ్గర ఉన్నానా, ఈ లోలారకుండ దగ్గర నడుస్తున్నానా, కాశీ విశ్వనాథ్ టెంపుల్లో ఉన్నానా, ఇంకా నా మైండ్లో అలానే కొనసాగుతుంది. 2025 ఫిబ్రవరిలో నేను కాశీ వెళ్ళాను, ఇది 2025 నవంబర్, ఇంకా నాకు ఆ కాశీ ఫీలింగ్ ఉంది. నేను నిన్ననే కాశీలో ఉన్నాను, నిన్ననే కాశీలో నడుస్తున్నాను, ఇప్పుడు కూడా కాశీలో ఉన్నాననే భావనలోనే ఉంటాను. ఎప్పుడు కూడా వారణాసి అనేది నాకు ఒక ఆనందాన్ని ఇస్తున్నది. ఏంటో నాకు ఒక పెద్ద లైక్ ఎలా చెప్పాలి నీకు, ఒక పెద్ద రిసార్ట్ బుక్ చేసుకొని అక్కడ బాగా ఎంజాయ్ చేయడం అన్నీ కూడా నాకు అంత అనిపించదు. అది కూడా నాకు అంత ఆనందాన్ని ఇవ్వదు. అదేంటో వెళ్ళాను వచ్చాను అనిపిస్తుంది. బట్ ఈ కాశీలో నాకు ఆనందం ఇస్తుంది. నేనేం చేస్తే ఆనందం ఇస్తుంది అంటే, నా జీవితంలో నాకు ఆనందాన్ని ఇచ్చేది స్పెషల్గా ఈ శివుడు, వారణాసి. నాకు ఆ వారణాసి నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. నాకు జీవితానికే నాకు రిలీఫ్ వస్తుంది. ఎన్నైనా చేసినా సరే ఈ కాశీని మాత్రం నేను అస్సలు వదులుకోను. నా జీవితాంతం నేను బతుకున్నంత ఒక సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా నేను కాశీ వెళ్తాను. నాకు నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఉంది. సో అన్నీ బాగుండి నాకు మనీ అడ్జస్ట్ ఎంత సెట్ అనుకుంటే నేను వారణాసి వెళ్ళిపోతాను. నాకు మైండ్ పీస్ఫుల్ వస్తుంది అక్కడంతా. వారణాసి నేను తప్పకుండా ప్రతి సంవత్సరం ఒకసారి వెళ్ళాను మ్యాక్సిమం. ఈసారి ఆల్రెడీ వెళ్ళాను, ఈ ఇయర్ ఒకసారి, అదే ఫస్ట్ టైం. సో నేను వారణాసి మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాను. ఆ శివుడు ఆజ్ఞ ఇస్తే కనుక నేను వారణాసి వెళ్తాను. సో అది అప్పుడు దానికి సంబంధించిన వీడియో కూడా నేను గతంలో చేసిన వారణాసి మీద. సో అది మ్యాక్సిమం ఇక వారణాసి సంబంధించిన వీడియోస్ అన్ని కొన్నిగా నేను చేస్తూ ఉంటాను. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది, ఏంటి బాగుంటుంది, ఎన్ని రకాల శివలింగాలు ఉన్నాయి, ఏంటి అది ఇదని. సో మీకు తప్పకుండా నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మిమ్మల్ని మోటివేట్ చేశానని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.